ఇది నీ కొరకై నా కొరకై శాపగ్రస్తుడిగా మారినాడు. ఈ కారణాన్ని బట్టి ప్రభుని మనము హృదయపూర్వకంగా ఆరాధించబద్దులమై ఉన్నాం. క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. నీ కొరకై నా కొరకై శాపగ్రాహిగా మారిన ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. రెండవదిగా చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. చూడండి, హెబ్రీ పత్రిక. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాడిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయన. రెండవదిగా, రక్త మాంసములలో పాలివాడాడు. ఎవరినంటే దేవుని మహిమ యొక్క తేజస్సు కలిగిన వాడు, దేవుని స్వరూపం కలిగిన వాడు ఇప్పుడు రక్త మాంసములు ధరించుకున్నాడు, రక్త మాంసములలో పాలివాడైనాడు. ఇలాంటి దేవుని మనం ఆరాధించాలి. దేవుని మహిమ తేజస్సు కలిగిన వాడు, దేవుని స్వరూపం కలిగిన వాడు. అయితే ఈ దేవుడు రక్త మాంసములలో పాలువాడాడు. ఒక మనుషుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఇది మన ఊహ